నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఓరం రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న యువతకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక వ్యక్తి మన మధ్యలో లేనందుకు అతని జ్ఞాపకార్థం అతన్ని గుర్తు చేసుకుంటూ అతను వీళ్ళతో కలిసి ఉన్నటువంటి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కానీ ఆయనతో గడిపినటువంటి క్షణాలు కానీ అవన్నీ గుర్తు చేసుకోవడం ఒక గొప్ప విషయం. మరి అదేవిధంగా ఆయనను చిరకాలం కూడా గుర్తుంచుకునేందుకు ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరుపుకోవాలని ఈ యువతను కూడా కోరుతూ అందరికీ ఓరం రాజశేఖర్ ముందు మీ యూత్ అందరికీ ఆయన పరంగా మీరు ఈ స్మారకాన్ని పెట్టడం చాలా ఆనందకరం. దీంతో పాటు ఆయన స్మరణంగా మీరందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చిన్ననాటి గుర్తులు కానీ అతనితో ఆడిన ఆటలు కానీ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆడుతూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ మంచి ఎనర్జీకి అంటే మామూలుగా మనం బయట చేసే ఎక్సర్సైజ్ కంటే టెన్నిస్ అనేది కూడా చాలా బెటర్. నార్మల్ వాకింగ్ చేసేదానికంటే కూడా బెటర్. ఇది హెల్త్ పరంగా సపోర్ట్ అయితే యూత్ను ఎంకరేజ్ చేసి అందరినీ ఒక తాటిపైకి మనకు బయట నార్మల్గా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి అందరూ ఒక దగ్గర ఉండి ఆట ఆడుకుంటూ టెన్నిస్లో ముందుకు రాణిస్తూ ఫ్యూచర్లో ఇలాంటి టోర్నమెంట్లతో విన్ అయ్యే ప్రతిభను పై స్థాయికి కూడా తీసుకుపోవాలి. దాంట్లో మనకు ముందు టెన్నిస్ కోర్టు పరంగా నెట్టియాలి అని చెప్పి మనకు ముందు చెప్పారు మనోళ్ళు ఇక్కడ ఉన్న యూత్ ఏబిఎన్ యూత్ చెప్పినప్పుడు మనోళ్ళకు ఒక వారం రోజులు టైం పట్టినా కానీ తర్వాత ఓపికతో మళ్ళీ ఫోన్ చేసి చెప్పినాక సర్పంచ్ గారు చెప్పగానే నరేందర్ రెడ్డి గారు ట్రాక్టర్ పంపించి మనకు దగ్గరుండి సపోర్ట్ చేసి నెట్టించి ఉప సర్పంచ్ గారు మాట్లాడి మళ్ళీ నుంచి వచ్చేటప్పుడు కూడా మనం 4-5 సార్లు ఫోన్ చేసారు. మనోళ్ళు కూడా యూత్ సపోర్ట్ నార్మల్గా ఆడుకోవడానికి అనుకున్నా కానీ టోర్నమెంట్ పరంగా కూడా తీసుకొస్తారని చెప్పి అనుకోలేదు. దానికి నేను అప్రిషియేషన్ చెప్తాను. ముందు యూత్ ముందుకు వచ్చి ఇలాంటివి చేస్తూ సుందిల అభివృద్ధి కూడా తోడ్పడాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే.